హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్, ఈరోజు మనం ఈ వీడియోలో పాలిండ్రోమ్ నెంబర్ గురించి చూద్దాం. అంటే ఇచ్చినటువంటి నెంబరు పాలిండ్రోమా కాదా అని ఎలా చెక్ చేయాలి, దానికోసం సి ప్రోగ్రామింగ్లో కోడ్ ఎలా రాస్తారనేది చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ముందుగా నేను ఈ కోడ్ అంతా కూడా మొబైల్ అప్లికేషన్లోనే రాస్తున్నాను. సో అదేంటో ఒకసారి చెప్తాను చూడండి. సో కోడింగ్ సి అని అంటాం, లేదా ఆ సి కోడింగ్ అని అంటారు స్టూడెంట్స్. సో ఆ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, చాలా సింపుల్గా మీరు ఇందులో టైప్ చేసి ఇందులో ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఈజీగా కంపైల్ చేసి మీరు అవుట్పుట్ని చూడవచ్చు ఎగ్జిక్యూట్ చేసి. ఓకే, సో ముందుగా చూడండి ఈ ప్రోగ్రాంలో సో పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి అనేది తెలియాలి. అంటే మనం చూడండి కొన్ని నెంబర్స్ని మనము ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకు చదివినా సరే ఒకే మాదిరిగా ఉంటాయి అన్నమాట. సో స్ట్రింగ్స్లో చూసినా కూడా అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనకి చిన్నప్పుడు లోయర్ క్లాస్లో చూద్దాం, ఈ వికట కవి అని అంటారు, టమాటా అంటారు. సో ఇలా ఈ లెటర్స్ని అంటే ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి చదివితే ఒకే నెంబరు అంటే ఒకేలాగా ఉంటుంది అనమాట. సో అలానే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మేడం అని చెప్పేసి ఉంటుంది, MADAM. సో అదే నెంబర్స్లో చూస్తే 1 to 1. సో 1 to 1 అంటే ఎలా అయినా సరే చదివితే మనకి ఒకే మాదిరిగా ఉంటుందన్నమాట. సో పాలిండ్రోమ్ నెంబర్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు అది అంటే మనం ఎంటర్ చేసిన నెంబరు అలాంటి నెంబరా కాదా అని మనం ఇక్కడ చెక్ చేస్తాను. సో దానికోసం నేను సిలో ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో ఫస్ట్ మనము సిలో హెడర్ ఫైల్స్ని యాడ్ చేస్తాము. సో తర్వాత మెయిన్ మెథడ్ తోటి స్టార్ట్ అవుద్ది ప్రోగ్రామ్. అయితే చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ని అంటే పాలిండ్రోమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయటం కోసము 4 వేరియబుల్స్ని నేను తీసుకుంటున్నాను. ఒకటి నంబర్, ఇంకొకటి టెంప్, ఇంకొకటి రివర్స్ అండ్ ఇంకొకటి రిమైండర్. సో ఫస్ట్ రివర్స్ అనే వేరియబుల్ని 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఒక నెంబర్ చెప్పా కదా, దాన్ని ఎంటర్ చేస్తున్నాను. దానికోసం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో నెంబర్ని ఎంటర్ చేసి దాన్ని ఇప్పుడు ఎంటర్ చేయగానే స్కాన్ అంటే నెంబర్ స్టోర్ చేయాలంటే మనకి స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో నమ్ అనే వేరియబుల్లో ఎంటర్ చేసిన నెంబర్ వెళ్ళి స్టోర్ అవుతుంది. సో తర్వాత ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఏదైతే స్టోర్ చేశానో నమ్ అనే వేరియబుల్లో దాన్ని టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎందుకు అంటే మనం ఇక్కడ రివర్స్ అని చెప్తున్నాం. ఏంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు చూస్తాం కాబట్టి టెంపరీగా దాన్ని స్టోర్ చేయడం కోసం టెంప్ అనే వేరియబుల్ కావాలి. సో దీనికోసం నేను లాజిక్ రాస్తున్నాను, వైల్ లూప్ను ఉపయోగిస్తున్నాను. సో వైల్ లూప్ అంటే తెలుసు కదా, లూపింగ్ స్టేట్మెంట్స్లో ఉంటుంది ఒకటి. సో ఇక్కడ ఏం చేస్తానంటే వైల్ లూప్లో నమ్ అనే వేరియబుల్లో ఉన్నటువంటి నెంబరు గ్రేటర్ దాన్ 0 అయితే నేను ఇక్కడ లాజిక్ రాస్తున్నాను. సో ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే సో ఏం జరగాలి, ఆ నెంబర్ని 10 తోటి డివైడ్ చేసి వచ్చినటువంటి రిమైండర్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఓకే, ఇది తర్వాత రివర్స్ అనే వేరియబుల్లో రివర్స్ అనే వేరియబుల్లో ఉన్నటువంటి నెంబర్ని 10తో మల్టిప్లై చేసి రిమైండర్లో ఉన్నటువంటి వాల్యూని దీనికి యాడ్ చేసి రివర్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఓకేనా. సో రివర్స్ ఇంటూ ప్లస్ రిమైండర్. తర్వాత ఏం చేస్తారంటే నమ్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ని 10 తోటి డివైడ్ చేసి వచ్చినటువంటి కోషన్ని నమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది వైల్ లూప్లో జరిగేటటువంటి లాజిక్. సో నమ్ అనే వేరియబుల్లో నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే జరిగేటటువంటి లాజిక్ ఇది స్టూడెంట్స్. సో ఇది అంటే వైల్ లూప్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇది లూపింగ్ అనమాట. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే కండిషన్ ట్రూగా ఉన్నంతసేపు కూడా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. అదే దాన్నే మనం లూపింగ్ అని చెప్తాం, ఇది తెలుసు కదా. సో వన్స్ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ లూప్ వచ్చేసి మనకి ఒక లూప్ వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కండిషన్ రాసాం, ఇఫ్ టెంప్ ఈక్వల్ టు రివర్స్ అంటే ఏంటి, ఆ టెంపరీ వేరియబుల్లో ఉన్న నెంబరు అండ్ రివర్స్ వేరియబుల్లో ఉన్న నెంబర్ రెండూ కూడా సమానం అయితే ఇచ్చినటువంటి నెంబర్ పాలిండ్రోమిక్ కావాలి, కాకపోతే పాలిండ్రోమిక్ కాదు అని ప్రింట్ అవ్వాలి. సో ఒకసారి దీనికోసం చెక్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాశాను, దీన్ని రన్ చేస్తున్నాను. రన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంపైలేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ఇక్కడ ఒక నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో నేను 1 to 1 అని చెప్పేసి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను స్టూడెంట్. సో ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే గివెన్ నెంబర్ ఈజ్ ఏ పాలిండ్రోమిక్ నెంబర్ అనేది చేస్తుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో రన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 1 to 3 అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ పాలిండ్రోమిక్ నెంబర్ అని వచ్చేసింది. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది, లాజిక్ ఏంటి, వైల్ లూప్లో మనం ఇచ్చిన నెంబరు ఎలా డివైడ్ చేస్తున్నాము, ఎలా రివర్స్లో ఉన్న దాంతో మల్టిప్లై చేసి స్టోర్ చేస్తున్నాము, తర్వాత నెంబర్ని ఎలా డివైడ్ చేసి కోషెంట్ ఎలా తీసుకున్నాం. సో ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టూడెంట్స్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి,
కామెంట్ చేయండి. సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి స్టూడెంట్స్.